హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మీరందరూ వీడియోని చివరి వరకు చూసి స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు వెంటనే మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మర్చిపోకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో చాలామంది ఆసరా పెన్షన్కి సంబంధించి డిస్కస్ చేసుకోలేదు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. కానీ అసలు విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి జూలై 1వ తారీఖున అంటే ప్రతి నెల 1వ తారీఖుననే లబ్ధిదారుల ఖాతాల్లో ఆసరా పెన్షన్కి సంబంధించిన డబ్బులు జమ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే వయ పరిమితి విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా కూడా ఈ యొక్క చర్చలో మాట్లాడుకున్నట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయూత కింద ఎన్నికల హామీలో 4016 రూపాయలు అందిస్తామని చెప్పేసి చెప్పిందో దీనికి సంబంధించిన కొత్త సర్వేని చేపట్టి దాదాపుగా ఏవైతే కొత్త పెన్షన్దారులకు సంబంధించిన అప్లికేషన్లు దరఖాస్తులు వచ్చాయో వీటిలో 10 లక్షలకి పైగా అప్లికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ సర్వే అనంతరమే 4000 రూపాయల పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏపీలో కూడా 1వ తారీఖుననే 7000 రూపాయలను వారి పెన్షన్గా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తామని ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా 1వ తారీఖు నుండే ఆసరా పెన్షన్లు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలన్న ఆలోచన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి దీనిపై అఫీషియల్గా అప్డేట్ అయితే రావాల్సి ఉన్నది. సో ఇవైతే తాజాగా ఉన్న అప్డేట్స్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మీకు